మాట మార్చడంలో పాకిస్తాన్కు మరి ఏ ఇతర దేశం కూడా సాటి రాదు. కొన్ని రోజుల క్రిందట ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించింది. దీంతో అమెరికా మీద నిప్పులు చెరిగింది పాకిస్తాన్. అయితే తాజాగా మాట మార్చింది. టీఆర్ఎఫ్ను అమెరికా ఉగ్రవాద సంస్థగా ప్రకటించడం పట్ల తమకు ఎటువంటి అభ్యంతరం లేదని పేర్కొంది. అంతేకాదు అమెరికాకు సదరు హక్కు ఉందని కూడా పాకిస్తాన్ వెల్లడించింది. సమయానుకూలంగా మాట్లాడడంలో పాకిస్తాన్ అందవేసిన చెయ్యి. ఈ విషయంలో గతంలో చాలాసార్లు నిరూపితం కూడా అయ్యింది. తాజాగా మరోసారి నిరూపితమైంది. కొన్ని రోజుల క్రిందట ది రెసిస్టెంట్ ఫ్రంట్ అనే సంస్థను విదేశీ ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించిన సంగతి తెలిసిందే. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం ఉగ్రదాడికి కారణం రెసిస్టెంట్ ఫ్రంట్ అనే సంస్థనే. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాగా ద రెసిస్టెంట్ ఫ్రంట్ను సంక్షిప్తంగా టీఆర్ఎఫ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే వాస్తవానికి లష్కర్-ఏ-తోయిబా ముసుగు సంస్థే ఈ రెసిస్టెంట్ ఫ్రంట్. ఇదిలా ఉంటే టీఆర్ఎఫ్ను విదేశీ ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించడం పట్ల పాకిస్తాన్ మండిపడింది. ఒక దశలో టీఆర్ఎఫ్ను వెనుకేసుకుని వచ్చే ప్రయత్నం చేసింది. అంతేకాదు టీఆర్ఎఫ్కు ఉగ్రవాదంతో ఎటువంటి సంబంధం లేదని కూడా సిగ్గు ఎగ్గు లేకుండా పేర్కొంది. కథ అక్కడితో ఆగలేదు. పాకిస్తాన్ మరో అబద్ధాన్ని కూడా ఆడేసింది. పాకిస్తాన్ మొదట నుంచి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉందని కూడా చెప్పింది. అంత పెద్ద అబద్ధం ఆడే సమయంలో నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అనుకుని ఉండొచ్చు పాకిస్తాన్. కాగా తాజాగా పాకిస్తాన్ మాట మార్చింది. టీఆర్ఎఫ్ను ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించడం పట్ల తమకు ఎటువంటి అభ్యంతరం లేదని పాకిస్తాన్ పేర్కొంది. తాజాగా అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియోతో పాకిస్తాన్ విదేశాంగ మంత్రి మొహమ్మద్ అషాక్ ఇద్దరూ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ద రెసిస్టెన్స్ ఫ్రంట్ సంస్థను అమెరికా ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన సంగతి ప్రస్తావనకు వచ్చింది. ఈ నేపథ్యంలో ది రెసిస్టెంట్ ఫ్రంట్ సంస్థను ఉగ్రవాద సంస్థగా ప్రకటించే హక్కు అమెరికాకు ఉందన్నారు మొహమ్మద్ ఇషాక్ దర్. దీనిపై పాకిస్తాన్కు ఎటువంటి అభ్యంతరాలు లేవని ఆయన తేల్చి చెప్పారు. పెహల్గాం ఉగ్రదాడికి ది రెసిస్టెంట్ ఫ్రంట్ సంస్థ ప్రమేయం ఉందని చెప్పడానికి ఆధారాలు అమెరికాకు దొరికి ఉండొచ్చని మొహమ్మద్ ఇషాక్ దర్ పేర్కొన్నారు. ఏమైనా అమెరికా నిర్ణయాన్ని పాకిస్తాన్ స్వాగతిస్తోందని మొహమ్మద్ ఇషాక్ దర్ వెల్లడించారు. అయితే ద రెసిస్టెంట్ ఫ్రంట్ సంస్థను లష్కర్-ఏ-తోయిబాకు ముసుగు సంస్థ అనే వాదనను పాకిస్తాన్ తోసిపుచ్చింది. లష్కర్-ఏ-తోయిబా సంస్థ నెట్వర్క్ను కొన్ని సంవత్సరాల కిందటనే పాకిస్తాన్ కూల్చివేసిందని మొహమ్మద్ ఇషాక్ దర్ వెల్లడించారు. అంతేకాదు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడిన అనేక మంది లష్కర్-ఏ-తోయిబా టెర్రరిస్టులను జైళ్లలో కూడా తాము పెట్టామని మొహమ్మద్ ఇషాక్ దర్ తెలియజేశారు. కాగా ఉగ్రవాదాన్ని ఖండించే ఒక తీర్మానాన్ని ఇటీవల ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంలో ద రెసిస్టెంట్ ఫ్రంట్ సంస్థ ప్రస్తావన ఉంది. దీంతో టీఆర్ఎఫ్ ప్రస్తావనకు పాకిస్తాన్ తప్పుపట్టింది. టీఆర్ఎఫ్ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతోందని చెప్పడానికి పాకిస్తాన్కు మరిన్ని ఆధారాలు అవసరమని మొహమ్మద్ ఇషాక్ దర్ పేర్కొన్నారు. కాగా ద రెసిస్టెంట్ ఫ్రంట్ను ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించడాన్ని భారత్ స్వాగతించింది. ది రెసిస్టెంట్ ఫ్రంట్ వెనుక పాకిస్తాన్ ఉన్న విషయం బహిరంగ రహస్యమే. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్కు అమెరికా అందిస్తోన్న సహకారానికి తాము నిర్ణయం ఒక ఉదాహరణ అని అమెరికాలోని భారత రాయబార కార్యాలయం పేర్కొంది. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో ద రెసిస్టెంట్ ఫ్రంట్ జరిపిన ఉగ్రదాడిలో మొత్తం 26 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసింది. రానున్న రోజుల్లో ఉగ్రవాదంపై భారత్, అమెరికా కలిసికట్టుగా పోరాటం చేస్తాయని ఇండియన్ ఎంబసీ పేర్కొంది. కాగా భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఉగ్రవాదాన్ని సహించే రోజులు పోయాయని అన్నారు. ప్రపంచ శాంతికి ఉగ్రవాదం పెనుముప్పుగా మారిందని జయశంకర్ అభిప్రాయపడ్డారు.
కాగా లష్కర్-ఏ-తోయిబా అతి పెద్ద ఉగ్రవాద సంస్థ. దీంతో అనేక ప్రపంచ దేశాలు సదరు లష్కర్-ఏ-తోయిబా సంస్థపై ఆంక్షలు విధించాయి. ఈ నేపథ్యంలో ఆంక్షల బారిన పడకుండా ఉండేందుకు ఒక ముసుగు సంస్థను లష్కర్-ఏ-తోయిబా ఏర్పాటు చేసుకుంది. ఇలా ఏర్పాటు చేసుకున్న ముసుగు సంస్థయే ది రెసిస్టెంట్ ఫ్రంట్. కాగా ఈ టీఆర్ఎఫ్ చాలా కాలం నుంచి మనుగడలో ఉంది. కానీ ఏప్రిల్ 22 నాటి పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ది రెసిస్టెంట్ ఫ్రంట్ ఒక్కసారిగా తెర మీదకు వచ్చింది. అంతేకాదు, పహల్గామ్ ఘటన తర్వాత సదరు ఉగ్రదాడికి పాల్పడింది తామే అంటూ ది రెసిస్టెంట్ ఫ్రంట్ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ఏది ఏమైనా అమెరికా గుడ్ లుక్స్లో ఉండడానికి పాకిస్తాన్ మాటలు మారుస్తోంది.